ట్రంప్ కథ కంచికి చేరేటట్లే కనిపిస్తోంది. అతనిపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. సొంత పార్టీ నేతలే చీకొడుతున్నారు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా విరాళాలిచ్చిన దాతలు కూడా ఈ ట్రంప్ మాకొద్దు బాబోయ్ అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. మా డబ్బు మాకివ్వమని ట్రంప్ ను డిమాండ్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కంపు పురాణాన్ని ఇక భరించలేం. ఇతడు పొరపాటున అమెరికా అధ్యక్షుడైతే అంతే సంగతులు. ఇవి ప్రత్యర్థులు చెబుతున్న మాటలు కాదు. ట్రంప్ వ్యవహారంతో విసిగి వేసారిపోయిన రిపబ్లిక్ పార్టీ అగ్రనేతలు చేస్తున్న కామెంట్స్. వాళ్లంతా బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ లాంటి మనిషికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చేస్తున్నారు. ఇలా బయట వ్యతిరేకత పెరిగిపోతుండటంతో తీవ్ర అసహనానికి లోనవుతున్నాయి ట్రంప్. సొంత పార్టీ నేతలపైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్లో రిపబ్లికన్లను దుర్భాషలాడారు. కుటిలమైన హిల్లరీ కంటే రిపబ్లికన్లే డేంజర్ అని అన్నారు. తాజాగా ట్రంప్ ఎన్నికల ఖర్చు కోసం భారీగా విరాళాలిచ్చిన దాతలంతా ఒక్కొక్కరుగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ డబ్బును తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ముప్పేట దాడితో ట్రంప్కు ఉన్న కాస్త పరువు కూడా బజారున పడుతోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్రంప్ను ఏకిపారేశారు. ట్రంప్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకు వస్తాయని చెప్పారు. అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలతో రిపబ్లికన్ పార్టీ కూడా పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ను తొలగిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సాంకేతికంగా మాత్రం అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే రిపబ్లికన్ జాతీయ కమిటీ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవి అభ్యర్థి మరణించినా లేదా మరేదైనా కారణాలతోనో తొలగించి వేరొకరిని ఆ స్థానంలో నిలబెట్టవచ్చు. కానీ ఈ అవకాశాన్ని రిపబ్లికన్ పార్టీ గత ఆగస్టు నెలలో పోగొట్టుకుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఓటు వేయడం పూర్తి కావడంతో ట్రంప్ను అధ్యక్ష రేసు నుంచి తొలగించే అవకాశం లేదు. అయితే మొత్తం 331 మంది సెనేటర్లు కలిగిన రిపబ్లికన్ పార్టీలో సగం మందికి పైగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. 10% మంది ట్రంప్ను వెంటనే అధ్యక్ష పదవి అభ్యర్థి రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.